సంవత్సరాలు ఒకసారి పుత్రులు తాగబెట్టుకొని తినాలండి. పులసారసం బాగుంటుంది, మంచిది ఆరోగ్యానికి. అయినా ఒకసారి కారం ఇది బాగా శుభ్రంగా తోమేసుకొని రక్తం పోకంటే కడుక్కోవాలండి. రక్తం పోకుండా కడుక్కొని కూర వండుకోవాలండి. శుభ్రంగా కూర ఏంటంటే ఫస్ట్ కారం ఉప్పు పెట్టి పక్కన పెట్టుతాయి. తర్వాత మనం బెండకాయ ముక్కలు అయితే వేసుకొని కరివేపాకు పచ్చిమిరప అది పక్కన పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు ఇవన్నీ మిర్చి ఆడుకోవచ్చు. లేకపోతే నూనెలో నెగ్గించేసుకొని ఆ నూనెలో బాగా మెగ్గిపోయిన తర్వాత ఇది కారం ఉప్పు పెట్టి మీ ముక్క తీసి పులుసు వేసుకోవడం వేగిన దాంట్లోని. అది అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే దింపి ముందు ఎల్లుల్లిపాయ ముద్ద ఎల్లుల్లిపాయ జీలకర్ర చిన్న అల్లం ముక్క వేసుకుంటాను. అలా ముద్ద తయారు చేసి ముందు వేసుకోవాలండి. తర్వాత 3 సార్లు పులుసు వెళ్ళేవాళ్ళు పులుసు అది తర్వాత ఇది ఎమ్మపూస వేసుకొని దింపి ముందు కొత్త ఎమ్మపూస వేసుకొని ఆగా నేను వేసుకొని ఇక అన్నుతో వండుకోవాలండి. కలిపే పులుసు కూర చాలా సూపర్ ఉంటుందండి. వెళ్తే ఉంటుందండి, అమ్మకు ఉంటుందండి. నేను అన్ని సార్లు వెళ్ళిపోతాను.